హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో పుట్టువులే. ఇక స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్. నేను యామిని. సో మరి రోజులాగే ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చేసా పుట్టింటి పట్టుచీర కార్యక్రమంతో. ఈ రోజు ఎవరా లక్కీ కాలర్స్, ఎవరు పట్టుచీరలు గెలుచుకోబోతున్నారు, వాళ్ళ ఫస్ట్ కాల్ ఎవరో కూడా చూసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో లక్ష్మి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు? నేను కూడా బాగున్నా అండి. థ్యాంక్ యూ అండి. ఓకేనండి. లక్ష్మి గారు ఏంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఏంటి, ఎలా, ఏం చేస్తుంటారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా అండి. హైదరాబాద్ నుంచి ఎక్కడండి? కొండాపూర్ నుంచి కాల్ చేస్తున్నారా? ఓకేనండి. మరి ఏంటి, ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? నేను గృహిణి అండి. గృహిణి అంటారు, హోమ్ మేకర్. హోమ్ మేకర్. మరి ఏంటి, ఖాళీ దొరికిందా ఈ టైంలో? కామన్ గా ఈ టైంలో కొంచెం ఖాళీ దొరుకుతుంటుంది కదా. దొరకలే కానీ అదే ఇంట్రెస్ట్ అంటున్నారు. ఏంటండి? ఓకే, ఎప్పుడు దొరకదు. ఖాళీ దొరకదు. ఏం చేస్తుంటారు ఇంట్లో? ఇంకాను ఇంట్లోనే కానీ లంచ్, ఇంకా పిల్లలు వస్తారు 3 o'clock. ఓకే, చిన్నపిల్లలా మీకు లక్ష్మి గారు? చిన్నపిల్లలు అంటే 5 years బాబు ఉన్నాడు, మేమిద్దరు పెద్దవాళ్ళు. ఓకే, అప్పుడైతే మీకు బిజీనే ఉంటారులేండి. ఓకే, మరి ఏం చేస్తుంటారు ఈ టైంలో మామూలుగా మాకు కాల్ చేయకపోతే మీరు? ఇంటర్లో మా మామయ్య వస్తాడు. ఏమిటి చెప్తున్నారు? చెప్పండి లక్ష్మి గారు. లంచ్ చేయడానికి వస్తారండి వాళ్ళకి. ఓకే, జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. ఓకేనండి, అప్పుడైతే మీరు బిజీగానే ఉంటారు. బిజీగానే ఉంటారు అప్పుడైతే. సరే, మరి ఈ రోజు ఏం కోర్ చేశారు మీరు? వంట ఏం చేశారు ఈరోజు? వంట సాంబారు, చట్నీ, పచ్చిమిర్చి. సాంబార్, ఇంకొకటి ఏమన్నారు? మిర్చి చట్నీ. ఏదో చెప్పారు మీరు, సాంబార్ కాకుండా. అర్థం కావట్లేదు మీ వాయిస్. పచ్చిమిర్చి చట్నీ. పచ్చిమిర్చితో చట్నీ చేస్తారా? కేవలం పచ్చిమిర్చితో? లేదు, టమాటా మిర్చి. ఓకే, అంటే కామన్ గా టమాటా చట్నీ అనో, లేకపోతే వేరే వేరే వెజిటబుల్, మెయిన్ వెజిటబుల్ చెప్తూ ఉంటారు కదా, అంటే పచ్చిమిర్చి మిక్స్ చేసిన. ఒక అంటే ఇప్పుడు మెయిన్ వెజిటబుల్ మీకు మిర్చి అంతేనా? ఓకే, ఏం పెద్ద కారంగా ఉండదా అంటే లక్ష్మి గారు? సాంబార్లో అదే బాగుంటుందండి. కారం అనిపించదా అయితే? ఓకే, ఏం వేస్తారు సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అందులో? ఇంకేంటి, పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇంకా కొత్తిమీర. మీ వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తోందండి లక్ష్మి గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. టెన్షన్ ఎందుకు? టెన్షన్ అందుకేగా ముందు మాట్లాడేది, క్వశ్చన్ రౌండ్ కి వెళ్లే ముందు కాసేపు మాట్లాడితే సరదాగా కూడా ఉంటుంది. మీరు దేనిలో చూస్తున్నారా అయితే? ఫోన్లో చూస్తున్నారా, టీవీలో చూస్తున్నారా? ఓకే, టీవీలో చూస్తున్నారు. మరి ఫోన్ అంటున్నారు ఏమిటి? రెండు చూస్తారా? ఓకే, నా వాయిస్ గురించి చెప్తున్నారు మీరు, అంతేనా? ఓకే, మరి టీవీ అయితే చూసి మాట్లాడకండి, ఎందుకంటే రెండు చూసి మాట్లాడడం వల్లే ఇప్పుడు మీరు డల్గా లేరు. అది ఇది చూసి మాట్లాడడం వల్ల వస్తున్న స్లోనెస్ అదంతా. సో మరి నాతో డైరెక్ట్ గా మాట్లాడండి. ఓకేనండి. మరి మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ చేస్తారా? పేరు? నరసింహ గారు. మరి మీ పిల్లలు ఒకళ్ళు 5 years అన్నారు కదా, 5 years అంటే ఫస్ట్ క్లాసా? ఫస్ట్ క్లాస్. ఓకే, మరి ఇద్దరు, ఇంకా మిగిలిన ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు? మొత్తం ముగ్గురుగా అంట మీరు? బాబు 8th class, పెద్ద బాబు. పాప 6th class. 8th class, 6th class. ఓకేనండి. ఎలా, పేర్లు ఏమిటి? నందీశ్వర్, నందిని, నవదీప్. నందీశ్వర్, నందిని, నవదీప్. ఏమిటండి ఇద్దరు పాపకి బాబుకి ఇద్దరికి సేమ్ ఆల్మోస్ట్ ఒకటే పేరు పెట్టినట్టున్నారుగా, ఎందుకు? ఏమైనా సెంటిమెంటా? నరసింహస్వామి, అందుకే అందరికి నాతో స్టార్ట్ చేశారు. నందీష్, నందిని రెండు చాలా సిమిలర్ గా ఉన్నాయి కదా. నవదీప్ అంటే నరసింహస్వామికి. ఓకేనండి, దేవుడు. ఓకేనండి.
మరి ఏంటి ఈరోజు మా కోసం ఏం తీసుకొచ్చారు ఎంటర్టైన్ చేయడానికి? ఏంటి, ఒకటి అడుగుతానండి, పొడుపు కథ టైప్. అడగండి. మీ వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తోంది లక్ష్మి గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే అండి. ఓకే. అమ్మ నాన్న పండుకొని ఏమి చేస్తారు? కోసుకుని తింటారు. రైట్. మరి నాకు ఎవరా గిఫ్ట్ ఏమి ఇవ్వరా? మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు ఇస్తున్నాం కదా. మీరు ఇంటికి వస్తే మేము భోజనాలు పెడతామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఏంటి మా కోసం అంటే మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. మీరు ఒక పొడుపు కథ అంటారు, అది అంతే. ఇంకా పొడుపు కథ అంటే ఒక పజిల్ అడిగారు. అవునా? సో మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. కాకపోతే సినిమాలు చూస్తారా మీరు? తక్కువ చూస్తాను, తక్కువ. అంటే నేను సినిమా క్వశ్చన్ అడుగుతారని మీరు తక్కువ చూస్తారని చెప్తున్నారా, లేకపోతే నిజంగానే తక్కువ చూస్తారా? మీరు ఏది అడిగినా చెప్తానని నేనైతే కాన్ఫిడెంట్ గా అనుకోవట్లేదు. ఓకేనండి. మరి ఏం సినిమాలు చూసారు రీసెంట్ గా? తక్కువ అంటున్నారు కదా, ఎప్పుడు చూసారు, ఏం చూసారు? నేను అది ఎన్టీఆర్ సినిమా చూసాను మొన్న. ఎన్టీఆర్ దేవరా? దేవరా. ఓకే, ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే. మరి ఏంటి అందులో రెండు రోల్స్ కదా ఎన్టీఆర్ అందులో? ఒకటేమో పెద్ద క్యారెక్టర్, ఒకటేమో చిన్న క్యారెక్టర్. అవును. మరి ఏది నచ్చింది? ఏ క్యారెక్టర్ ఎక్కువ నచ్చింది మీకు? ఎన్టీఆర్ అంటేనే ఇద్దరు నచ్చినట్లు, ఏది చెప్పడానికి లేదు. ఎన్టీఆర్ అంటేనే ఏ రోల్ చేసినా నచ్చుతుంది అంటున్నారు. అంటే దాని అర్థం మీకు ఎన్టీఆర్ అంటే మేబీ మీరు ఎన్టీఆర్ అనుకుంటా మీ ఫేవరెట్ హీరో. లేదు, నాకు ఏ ఫేవరెట్ హీరో నేను పెట్టుకోలేదు. మా ఆయన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్. ఓకే, మీ హస్బెండ్ ఫేవరెట్ హీరో కాబట్టి మీకు కూడా ఫేవరెట్. నేను పెట్టుకోలే, ఇంకా అంతే. అది ఫేవరెట్ అయినా కాకపోయినా మీ హస్బెండ్కి ఇష్టం కాబట్టి మీరు చూస్తారు అంతే. అంతే. మరి అందులో మరి జాన్వీ కపూర్ ఉన్నారుగా, చూసారా? శ్రీదేవి గారి కూతురు. చూసాను, ఫస్ట్ టైం. తెలుగులో డైరెక్ట్ మూవీ, ఇదే మూవీ అసలు తెలుగు డెబ్యూనే ఇది. ఇంకా మరి ఎలా అనిపించింది? అంటే ఆవిడదా ఓకే, బట్ శ్రీదేవి గారి కూతురు కదా, ఏమనిపించింది? శ్రీదేవి గారిని చూసినట్టు అనిపించిందా లేదా? శ్రీదేవి గారిని చూసినట్టు అనిపించిందా లేదా? కాదండి, శ్రీదేవి గారిని చూసినట్టు అనిపించిందా లేదా ఇంతకి? లేదే, కొంచెం పోలిక, అంతేం అనిపించలేదే. ఓకేలేండి. అంటే ఓకే, నేను జస్ట్ అడుగుతున్నా అంతే. మీకు ఏమనిపించింది? ఎందుకంటే అంత స్టార్ హీరోయిన్ కదా, అందుకని. అవునండి. ఓకేనండి. మరి అయితే మిమ్మల్ని సినిమా క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అడగనా? అదేంటి కొంచెం ఏంటి డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది సినిమా క్వశ్చన్ అడుగుతా అంటే? ఎందుకంటే సినిమా క్వశ్చన్స్ కాదండి, సినిమా క్వశ్చన్స్ ఎందుకు అడుగుతాం అంటే పర్టికులర్ గా సినిమా చూడని వాళ్ళు ఎవరు ఉంటారు అందులోని తెలుగు రాష్ట్రాల్లో? చాలా రేర్ కదా. ఎంటర్టైన్మెంట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే సినిమానే కదా ఇక్కడ. సో మరి అందుకునే మరి ఒకసారి చూస్తే సరదాగా ఇప్పుడు మర్చిపోరు. ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు కాదు కదా, సరదాగా చూస్తారు. ప్రతి పాయింట్ సినిమా నచ్చితే గుర్తుంటుంది. సో అందుకని మిమ్మల్ని ఈజీగానే అడుగుతా, కష్టంగా అయితే అడగను. ఓకే, ట్రై చేస్తానండి. సరే, అయితే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మీరు చెప్పేయగలుగుతారు. టైం తెలుసు కదా, 45 seconds. చూస్తున్నారా ప్రోగ్రామ్ ఇది? చూస్తున్నాను. ఎప్పటి నుంచి చూస్తున్నారు? నేనైతే 5 days నుంచి చూస్తున్నాను. 5 days చూస్తున్నారు. ఓకే, లాస్ట్ వీక్ కాక బిఫోర్ లాస్ట్ వీక్ స్టార్ట్ చేసామండి ఈ ప్రోగ్రామ్. అవును, మీకు ఎలా తెలుసు? ఎలా తెలిసి టైంలో వస్తుందని? 2 to 3 మధ్యలో. అంటే నేను అది ఛానల్ ఇలా చూస్తుంటే వచ్చిందండి. ఛానల్ ఇలా చూస్తుంటే ఓకే మారుస్తూ ఉన్నారు. మరి మామూలుగా కూడా చూస్తుంటారా? ఊరికి ఉన్నప్పుడు కూడా ఏదైనా దొరికితే టైం బీఆర్కే? న్యూస్ మా మామయ్య పెడతాడు, ఎప్పుడు చూస్తూనే ఉంటాం. మరి ఏం చూస్తారు బీఆర్కే న్యూస్ లో? ఇది కాకుండా 5 days నుంచి వాచ్ చేస్తున్నాను అంటున్నారు, ఇది కంటిన్యూస్ గా. అది కాక ఏం చూస్తారు? బీఆర్కేలో చాలా వస్తాయి కదా బీఆర్కే న్యూస్ లో. వస్తే న్యూస్ చూస్తాను, అప్పుడప్పుడు అంతా ఎక్కువ చూడను, తక్కువ అన్నమాట. అంతే, నేను న్యూస్ ఛానల్స్ అంటే బేసికల్ గా న్యూస్ అప్డేట్స్ ఉంటాయి మీకు, మినిట్ టు మినిట్ అప్డేట్ కనిపిస్తుంది మీకు. బీఆర్కే చూడండి, మీకు చాలా ముందు ఆ క్వశ్చన్స్ కూడా వస్తాయి మీకు. సో మీరు వాచ్ చేస్తూ ఉంటే మేము అడిగిన ఆన్సర్స్కి కూడా మీరు ఈజీగా చెప్పగలుగుతారు. అండ్ మీరు గిఫ్ట్స్ కూడా తీసుకోవచ్చు.
ఓకేనండి, మరి క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతున్న 45 సెకండ్స్ టైం లిమిట్. ఆ స్క్రీన్ పైన క్వశ్చన్ కూడా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఓకే. మొదటిసారిగా ఆస్కార్ అవార్డు సాధించిన భారతీయ సంగీత దర్శకుడు ఎవరు? ఎవరైతారా చెప్పేయండి. మొదటిసారిగా ఎవరైతారమ్మా? చాలా ఈజీ చెప్పచ్చు మీరు. 33 సెకండ్స్. ఏమైనా క్లూ ఇస్తారండి? ట్రై చేయండి. ఆయన ఓన్లీ తెలుగుకు మాత్రమే పరిమితం కాదు, ఆయన నేషనల్ వైడ్గా అంటే మొత్తం అన్ని ఇండస్ట్రీస్లో వర్క్ చేశారు అనుకోవచ్చు. ముఖ్యంగా మీకు ఏం చెప్పాను, మీకు ఆ సినిమా పేరులో ఒక డాగ్ అన్న పేరు ఉంటుంది. ఆ సినిమా నుంచే వచ్చింది ఆయనకు ఆస్కార్ అవార్డు. కాదు, ఆ సినిమా పేరులో డాగ్ ఉంటుంది, డాగ్. సో దానికే మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఆ సినిమా నుంచే వచ్చింది అవార్డు కూడా, ఆస్కార్. లక్ష్మి గారు టైం అయిపోయింది. మీకు నేను క్లూ ఇచ్చా, అలా నేను డాగ్ అని చెప్పగానే మీరు ఇట్టే చెప్పేసేయాలి. ఓకేనండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఖచ్చితంగా ట్రై చేయండి, ఈసారి గెలుచుకుంటారు మీరు ఖచ్చితంగా పట్టు చీర. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హాయ్ అండి. మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్, దిల్సుఖ్ నగర్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ఇంతకు ముందు కూడా హైదరాబాద్ నుంచి ఆవిడ. సో మీరు కూడా హైదరాబాద్ నుంచే కాల్ చేస్తున్నారు, దిల్సుఖ్ నగర్. అవునండి. ఓకేనండి, పేరేమిటి మీది? సంతోషి గారు. అవును సంతోషి గారు. ఓకే, ఏం చేస్తుంటారు సంతోషి గారు? ఎలా ఉన్నారు అసలు? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. మీ శారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మీరు డైలీ కట్టుకునేవన్నీ కూడా చాలా బాగుంటాయి, బాగా తయారవుతారు మీరు. థ్యాంక్ యూ అండి. ఏం చేస్తుంటారు చెప్పండి? నేను హౌస్ వైఫ్ నేనండి, స్టిచ్చింగ్ చేస్తాను, టైలరింగ్. ఓకే, హోమ్ మేకర్ అండ్ స్టిచ్చింగ్ కూడా చేస్తారు? అవునండి. సో ఇక్కడ హైదరాబాద్లో అంటే ఖచ్చితంగా డే టు డే అప్డేటెడ్ ఉంటారు మీరు? అంత ఏం కాదు, ఎక్కువ టైం ఏం దొరకదు అన్ని తెలుసుకోవడానికి. ఏదో మామూలుగా మన న్యూస్ ఛానల్ అలా చూడటమే. అది కాదండి నేను అనేది, ఆ విషయం కాదు నేను అనేది. నాలెడ్జ్ అన్నట్లా, నేను కరెంట్ అఫైర్స్ అన్నట్లా నేను అనేది. మీరు హైదరాబాద్లో స్టిచ్చింగ్ అంటే, టైలరింగ్ అంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ ఉంటే మొత్తం టోటల్గా అప్డేటెడ్ ఉంటారు కదా ఫ్యాషన్స్కి సంబంధించి అంటున్నాను. ఫ్యాషన్ కి సంబంధించి అంత ఎక్కువ ఫ్యాషన్స్ అంత ఏం కాదు కానీ కొంచెం వచ్చండి. ఏమేం స్టిచ్ చేస్తారు? బ్లౌజెస్, డ్రెస్సులు, పీకో ఫాల్ అలాగా. మరి బ్లౌజెస్ అంటే డ్రెస్సెస్ సంగతి పక్కన పెడితే బ్లౌజెస్ అంటే ఇప్పుడు రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయి కదా బ్లౌజెస్ లో. అవునా, అది కొంచెం మరి బొటిక్స్ లో వాటిల్లో ట్రై చేసేంత మోడర్న్ గా రావు గానీ. మోడర్న్ గా రాకపోయినా మీరు చేయగా అలానే అవుతారు. అవును. ఓకేనండి, మరి ఏంటి ఎన్ని రోజుల నుంచి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు టైలరింగ్ కూడా చేస్తున్నారు? మామూలుగా ఒక 4-5 years అలాగా. అంటే నేను మామూలు మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను, చిన్నగా ఇంట్లో కుట్టేదాన్ని అనమాట. అలాగా నేర్చుకున్నాను అంతే, పెద్దగా ఏం ట్రైనింగ్ అలా ఏం తీసుకోలేదండి. ట్రైనింగ్ అలా తీసుకోలేదు, అదే ఉందిలేండి. నేర్చుకున్నారుగా మీ మదర్ దగ్గర నుంచి, అదే స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతూ నెక్స్ట్ ఒక బొటిక్ లెవెల్కి వెళ్తారేమో. ఏమో అండి, మీరు అన్నారు కదా, మేబీ అవుతుందేమో. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా వెళ్ళాలి కూడా. ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్స్ అండి. ఏంటండి మీకు టైం దొరకడమే కష్టం, ఎందుకంటే 2 పనులు కాబట్టి. అటు హోమ్ మేకర్ 24 hours ఏ టైం అయినా కానీ చేయాల్సిందే, ఇటువైపు టైలరింగ్ కూడా. సో మరి ఏమిటి మరి ఖాళీ టైం దొరికిందా ఈ టైంలో? మా కోసం టైం చేసుకున్నారా లేకపోతే ఏంటి? ఎలా తెలుసు అసలు ఈ ప్రోగ్రామ్ వస్తుందని? ఇది నేను మామూలుగా యూట్యూబ్ లో చూస్తుంటే మీ ప్రోగ్రామ్ కనిపించిందండి. ఇంకా అందుకని నేను ఒక 1 week 15 days అయింది కదా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి. నేను చూస్తున్నాను అనమాట, ట్రై చేస్తున్నాను కానీ నాకు కలవలేదా? అదే కానీ ఇప్పుడు కలిసిందిగా. ఎంత 1 week ట్రై చేస్తున్నా అంటున్నారు కదా. లాస్ట్ సోమవారం కార్తీక సోమవారం కదా, ఈ రోజు అదృష్టంతో కలిసింది అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా అండి, మీరు చీర కూడా గెలుచుకోవాలి. నేను క్లూ ఇస్తాను, బట్ టెన్షన్ పడకుండా ఆలోచించండి, ఖచ్చితంగా గెలుచుకుంటారు. సరేనండి. మరి ఏంటి సినిమాలు అవి చూస్తారా? సినిమాలు చాలా తక్కువ అండి, యూట్యూబ్ లోనే అలా వచ్చేదే కానీ బయటికి అస్సలు వెళ్ళం సినిమాలకి.
బయటకు వెళ్ళకపోతే ఏముందండి, ఎందుకంటే బయట థియేటర్ లో వచ్చేవన్నీ కూడా మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వస్తున్నాయి, ఇంకా యూట్యూబ్ లో కూడా కొన్ని చూస్తూ ఉంటారు. ఏమి వేయించుకోలేదండి, పోనీ కేబుల్ 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 చూస్తారుగా, కేబుల్ యూట్యూబ్ లో వచ్చేవే అలా చూడటమేనండి. అయితే చాలా కనిపిస్తుంది యూట్యూబ్ లో, ఇంకేముంది బోల్డ్ కనిపిస్తూ ఉంటాయి మీకు. అవునండి, అన్ని కూడా షార్ట్స్ కావచ్చు, రకరకాలు ఉంటాయి కదా, మీరు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూనే ఉంటుంది. ఓకేనండి, మరి ఏమిటి మా కోసం ఏదైనా ఎంటర్టైన్మెంట్, ఏదైనా మాకు ఎంటర్టైన్ చేయాలి కదా, ఏం చేస్తారు? ఒక పజిల్ అడగమంటారా? అడగండి. అంటే నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను కాబట్టి మీరు అందరూ కూడా నన్ను కూడా క్వశ్చన్స్ అడుగుతున్నట్టున్నారు. అయ్యో లేదు, అంటే ఏదన్నా ఒకటి చెప్పాలి కదా అన్నట్టుగా. అడగండి అడగండి అడగండి. పాట పాడమన్నా పాడతానండి. అడగండి, మీరు అడుగుతా అన్నారు, అడగండి. పేరులోనే ఉద్యోగం ఉన్న రాష్ట్రం, ఒక రాష్ట్రం పేరు ఉంటుంది, అందులో ఉద్యోగం ఉంటది అనమాట. అదేంటి? ఉద్యోగం మనమే కదా, స్టేట్స్ ఇండియాలోవే కదా, మన దగ్గరే ఇండియాలోనే ఒక రాష్ట్రం పేరు అది, దాంట్లో ఉద్యోగం ఉంటుంది. ఉద్యోగం ఉంటుందా? ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది అది? అవి 3 అక్షరాలండి. ఓ 3 అక్షరాలా? రాష్ట్రం పైగా అది. ఫస్ట్ లెటర్ చెప్తే మీకు ఈజీ అయిపోద్ది చాలా. చెప్పండి చెప్పండి చెప్పండి. పి అండి, పి. పీతోనా? పంజాబ్. ఓకే, పంజాబ్. ఓకేనండి, పంజాబ్. పంజాబ్. ఓకేనండి, మంచిదని అడిగారు. మరి ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? అదేనండి, తనది ఇంటి దగ్గరేనండి, బిజినెస్ అన్నమాట. బిజినెస్ చేస్తారు. పేరేమిటండి మీ హస్బెండ్ది? కాళేశ్వర్ అండి. కాళేశ్వర్ గారు. పిల్లలా అండి? అవునండి. ఎంతమంది అండి? ఏం చేస్తుంటారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? చిన్నపిల్లలా? ఒక పాప అండి, 7th క్లాస్ చదువుతుంది. 7th క్లాస్ చదువుతుందా? అయితే కొంచెం పర్వాలేదు, మీకు టైం దొరుకుతుంది. అంటే దొరకడం అంటే 2 చేస్తున్నారు అనుకోండి, ఇప్పటికే టైలరింగ్ అంటున్నారు, అలానే హోమ్ మేకర్ కాబట్టి పాపది కొంచెం ఏమన్నా తగ్గొచ్చు. మరీ చిన్న పిల్లలు అనుకోండి, ఇంకా చిన్న పిల్లలు అంటే ఇంకా ఎక్కువ పని ఉంటుంది కదా. అవునవునండి. ఓకేనండి, మరి ఈ మధ్యకాలంలో ఏ సినిమాలు చూసారు? అసలు నేను సినిమా థియేటర్కి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందో కూడా నాకు గుర్తులేదండి. అవునా? మీ పాప పుట్టడానికి ముందు చూసారా, లేకపోతే పుట్టినప్పుడు చూసారా? పోనీ పుట్టిన తర్వాత చూసాను, కానీ అంటే చాలా తక్కువ అన్నమాట. ఇప్పుడు ఈ మధ్య అంటే యూట్యూబ్ లో అలాగే వచ్చింది, అవే చూస్తాను నేను అంతే. ఓ యూట్యూబ్ లో పర్వాలేదు. బట్ లాస్ట్ సినిమా ఏం చూస్తుంటారు మీరు? అంటే ఏవో డబ్బింగ్ ఏవో ఒకటి వస్తాయి కదండి, సినిమాలు వస్తాయిలేండి. మొత్తం అన్ని అందులో కూడా కనిపిస్తుంటాయి కదా సినిమాలన్నీ. సో మాకు సడన్ గా మీరు అడిగితే నాకు గుర్తు రావట్లేదు. అది రీసెంట్ గా రిలీజ్ అయినవి అయితే ఏమి చూడలేదులేండి. రీసెంట్ గా రిలీజ్ అయితే చూడలేదు అంటున్నారు? ఏం చూడలే. సో మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? అంటే నాకు మామూలుగా అందరి సినిమాలు చూస్తాను, కానీ కొంచెం నాని అంటే ఇష్టం అండి. నాని అంటే ఇష్టం. ఓకే, అంటే న్యాచురల్ స్టార్ నాని. యాక్షన్ నచ్చుతుందా బాగా? న్యాచురల్ గా ఉంటుంది కాబట్టి. అవునండి, నాని. ఇంకా అంటే వాళ్ళు ఎక్కువ ఎవరి రికమెండేషన్ లేకుండా డైరెక్ట్ గా వచ్చారు కదండి, నాకు అలాంటి వాళ్ళ సినిమాలే నచ్చుతాయి. నాని. ఓకే, నాని కావచ్చు, రవితేజ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, వాళ్ళ సినిమాలు నేను ఇష్టపడతాను అనమాట. ఇంకా నిత్య మీనన్ ఇష్టం అండి హీరోయిన్స్ లో. అంటే ఓకే, తన యాక్షన్ కూడా బాగుంటుందండి, బాగా యాక్ట్ చేస్తుంది, న్యాచురల్ కూడా అనిపిస్తుంది కొంచెం. అవును. ఓకేనండి, మరి నిత్య మీనన్ సినిమాలు ఏం చూసారు మీరు? నిత్య మీనన్ అండి, ఒకటి వెబ్ సిరీస్ వచ్చింది కదండి, ఆమె బార్ పెడతారు, ఒక వెబ్ సిరీస్ చూసాను, నాకు సరిగ్గా పేరు గుర్తులేదు, కానీ ఒక పల్లెటూరులోనే అమ్మాయి బార్ పెడుతుంది అనమాట. వెబ్ సిరీస్ వచ్చిందా? వెబ్ సిరీస్ పేరు నాకు గుర్తు రావట్లేదు సరిగా, కానీ బాగుందా అండి అది? నేను చూడలే అది, అందుకనే నాకు ఐడియా లేదు దాని మీద. ఓకేనండి, మరి ఓకే సరే, మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టను. మరి బీఆర్కే న్యూస్ లో ఏమేమి చూస్తారు ఇంకా అది చెప్పండి నాకు. మామూలుగా న్యూస్ అవి చూస్తానండి. ప్రోగ్రామ్స్ కూడా వస్తుంటాయి కొన్ని పర్టికులర్ గా. బరాబర్ అని వస్తుంది తెలంగాణ వార్తలు, కామెడీ కింగ్ అని వస్తూ ఉంటుంది. మీకు కావాలంటే మూవీ అప్డేట్స్ కావాలంటే స్క్రీన్ టైం చూడొచ్చు. ఇంకా డిబేట్స్ వస్తూ ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్, న్యాయ సలహాలు వస్తూ ఉంటుంది.
చూడొచ్చు, మీరు అన్ని చూడొచ్చు. ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అన్ని విధాలా కవర్ చేస్తున్నారు, అన్ని రంగాల్లోనూ. అవునండి. మనకి నాలెడ్జ్ కావాలి కదా, బాగుందండి ఛానల్ మాత్రం. ఓకేనండి, ఓకే. సరే అయితే మరి క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఈజీగా అడగరా? నాకు చాలా తక్కువ నాలెడ్జ్, మీరు ఈజీగా అడగాలి ప్లీజ్. అడుగుతున్నా చూడండి. సినిమా క్వశ్చన్ అడుగుతా. ఈ మధ్య కాలంలో చూడలేదు అన్నారు కాబట్టి ఓకే అడుగుతున్నా చూడండి క్వశ్చన్. 45 seconds టైం లిమిట్ తెలుసుగా మీకు? అవును తెలుసండి. పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డు అందుకున్న టాలీవుడ్ హీరో ఎవరండి? చిరంజీవి గారండి. మళ్ళీ చెప్పండి. చిరంజీవి గారు. ఓ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ యామిని గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈజీగా అడిగారు మీరు, క్వశ్చన్ అడిగారు. వెల్కమ్ అండి, వెల్కమ్. బాగా చెప్పారు కానీ. థ్యాంక్స్ అండి. మొన్న వచ్చింది కదండి, అందుకని బాగా గుర్తుంది నాకు. ఆయనకి 3 అవార్డ్స్ వచ్చాయి. పద్మవిభూషణ్, భూషణ్, పద్మశ్రీ. ఓకేనండి, మీ చీర మీకు త్వరలో వచ్చేస్తుంది. మా వాళ్ళు మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు. చూస్తూనే ఉండండి అండ్ చేస్తూనే ఉండండి కాల్. మీకు మళ్ళీ పట్టు చీరలు గెలుచుకోండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ అండి. అండ్ సో నెక్స్ట్ కాలర్ దగ్గరికి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టూలే. సో నెక్స్ట్ ఆ లక్కీ కాలర్ ఎవరో వారితో మాట్లాడేసేద్దాం. సో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. హాయ్ అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు పావని గారు, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, పావని చాలంటారా? అవునండి. పావని ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, ఇంతకు ముందు కాల్ చేశారా మీరు? లేదండి. వాయిస్ విన్నట్టు అనిపిస్తోంది, అందుకని. లేదు. పావని ఏంటి మరి, ఏం చేస్తూ ఉంటారు? నేను బీటెక్ చదువుతున్నారు. ఓకే, ఎక్కడ చదువుతున్నారు? గుంటూరులోనే. ఓకే, మరి ఏంటి, ఎలా ఉంది? మొన్నే సెమిస్టర్స్ అయినట్టున్నాయి కదా ఈ మధ్య కాలంలోనే? ఇంకా 4-5 days లో జరగబోతున్నాయా? ఎవరో మొన్న వేరే వాళ్ళు కాల్ చేసినప్పుడు సెమిస్టర్ జరిగిందో జరగబోతోందో అని చెప్పారు ఆల్రెడీ. ఇవి లేదంటే ఓకేనండి. మరి ఏంటి పావని, ఈరోజు ఏం తిన్నావు? ఇంకా తినలేదు, మీ ప్రోగ్రామ్ అయిన తర్వాత తిందామని. అవునా? ఏం చేశారు మీ మదర్, మీ అమ్మగారు? మా మదరా సాంబార్ బెండకాయ వేపుడు చేశారా? అవును. ఓకేనండి. మరి ఏమిటి సాంబార్ బెండకాయ వేపుడు మీరే తింటారా, మాకు కూడా ఏమైనా చేసి పంపిస్తారా? బ్రహ్మాండంగా మా మదర్కి చెప్పి పంపిస్తాను. థ్యాంక్ యూ అండి. బలవంతంగా అడిగి మరి తీసేసుకుంటున్నాను. లేదు పంపిస్తారా? సరే, మీరు ఎక్కడ ఆలోచించి మాట్లాడుతున్నారు పావని ఎక్కడో ఆలోచించి మాట్లాడుతున్నారు? అదే, అందుకనే టెన్షన్ లేకుండా ఉండడం గురించి ముందుగా మీతో మాట్లాడేది. మీరు టెన్షన్ పట్టుకోవద్దు అసలు. మరి ఏమిటి, బాగా చదువుతున్నారా ఏంటి పావని? పర్వాలేదా? ఎలా ఉంటుంది పర్సంటేజ్? అది పర్సంటేజ్ చెప్పకపోయినా పర్లేదు, ఇప్పుడు నేను అడిగితే ఫీల్ అవుతా కావచ్చు పావని. ఓకే, ఆల్మోస్ట్ టాపర్ లా ఉంటారు. అయితే ఆల్ ది బెస్ట్. ఇంకా థర్డ్ సెమిస్టర్ కూడా సూపర్ గా రాయాలని కోరుకుంటున్నా. థర్డ్ అయిపోయింది, ఫోర్త్ జరగబోతోంది. ఏదంటే ఇంటర్నల్ గానా లేకపోతే మీకు ఏమిటిది? ఇంటర్నల్ గా. ఓకే, సరే. మరి అయితే మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు పావని? నేను అడిగే క్వశ్చన్స్ నాకే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అసలు. జేబులో తానుంటే ఇంకొకరిని ఉండనియదు. జేబులో తానుంటే ఇంకొకరిని ఉండనియదా? డబ్బులా? కాదు. పర్స్? ఆలోచించండి ఒకసారి. జేబులో తాను అసలు ఉంటుందా? జేబులో అందరూ జేబులో ఉంచుకుంటారు దాన్ని. అందరూ ఉంచుకుంటే వాళ్ళకేం ఉండదు కదా. జేబులో తను ఉందనుకోండి, ఇంకెవరిని ఉండనియదు. కర్చీఫ్? కాదు. ఫోన్? కాదు. క్లూ ఇవ్వచ్చుగా. క్లాత్ కి సంబంధించి. ఏమంటారు? క్లాత్ కి సంబంధించి. క్లాత్ కి సంబంధించింది. చిల్లు.
కరెక్ట్. ఓ ఎందుకంటే చిల్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుందేమో మొత్తం. అవును. ఓకేనండి, ఓకే. చెప్పి నాకు ఒక పొడుపు కథ అడిగారుగా, మిమ్మల్ని కూడా పొడుపు కథ అడుగుతాను నేను మెయిన్ క్వశ్చన్ రౌండ్లో. అయినా ఫస్ట్ క్వశ్చన్ అడగచ్చు కదా. ఏ క్వశ్చన్? ఫస్ట్ క్వశ్చన్ అదే మ్యూజిక్ డైరెక్టర్ అడిగారు. అని నేను అడిగేసాక ఆల్రెడీ మీరు ఆలోచించి పెట్టేసుకున్నట్టున్నారు ఇప్పటికే. అది తెలిసింది అందుకని చెప్పి. అప్పుడైతే మీరు ఫస్ట్ కాల్ అయితే మీకు ఆ క్వశ్చన్ వచ్చేదేమో. సరిపోయింది. లేదా ఉంటారు మిమ్మల్ని అయితే సినిమాలు చూస్తుంటారా పావని? ఖచ్చితంగా చూడాలి కదా. పర్లేదు కదా, చూస్తూనే ఉంటారు ఖచ్చితంగా మీరు. ఓకే, మరి పర్లేదు, మా మదర్ హెల్ప్ చేస్తారు. మీ మదర్ హెల్ప్ చేస్తారా? ఉన్నారా పక్కనే? ఉన్నారు. ఓకేనండి, హాయ్ చెప్పానండి మీ మదర్కి చెప్పండి. చెప్తాను. మరి మిమ్మల్ని పొడుపు కదే అడుగుదాం అనుకుంటా కానీ పోన్లే మళ్ళీ సినిమా క్వశ్చన్ కూడా అడిగితే బాగుంటుందా అనుకుంటున్నా. సరే అయితే మరి ఏ సినిమా చూసారు చెప్పండి. ఓకే, ఏ సినిమా చూసారు మీరు? కల్కి చూసారా? అయితే సినిమా క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని నేను. అడిగేస్తున్నా మిమ్మల్ని సినిమా క్వశ్చన్. సరే అయితే 45 సెకండ్స్ టైం లిమిట్ తెలుసు కదా, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటుంది క్వశ్చన్. ఓకే, అయితే డమరుకం సినిమాలోని లాలీ లాలీ జోలాలి పాట పాడింది ఎవరు? డమరుకం సినిమాలో లాలీ లాలీ జోలాలి పాట ఉంటుంది కదా, లాలీ లాలీ జోలాలి పాట, అది ఎవరు పాడారు? 44 సెకండ్స్. చెప్పండి చెప్పండి. క్లూ మన తెలుగు సింగర్ అండి ఆవిడ, తెలుగు సింగర్ ఆవిడ. చెప్పాలి మీరు. ఆ సినిమాలో ఇంకో పాట కూడా శివుడికి సంబంధించిన పాట బాగా ఫేమస్ కదా డమరుకల్లో. సో మరి ఈ పాట కూడా చాలా బాగుంటుంది. లాలీ లాలీ జోలాలి ఆ పాట ఒకటి వస్తుంది కదా. కొంచెం క్లూ ఇవ్వరా? క్లూ అంటున్నారా? సో ఆవిడ ఫస్ట్ లెటర్ గాతో స్టార్ట్ అవుతుంది. అవును, గా. గా గురింతం, గా గాతో. టైం అయిపోయింది, ఆలోచించండి. ఆన్సర్ మీకే తడుతుంది. గా అని చెప్పేసా మీకు. గా గా గురింత వేసుకోండి మీ స్టార్టింగ్. ఓకే రండి. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం పావని గారు. మీరు ఖచ్చితంగా మళ్ళీ కాల్ చేయండి, గెలుచుకుంటారు ఖచ్చితంగా. చూస్తున్నారు కదా చాలా మంది గెలుచుకుంటున్నారు. సో నెక్స్ట్ కాలర్ కరుణ గారు లైన్లో ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హలో అండి. హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా అండి. కరుణ గారా? కరుణ గారు. అవును మేడం, మనం కాల్ చేశాను కదా. ఓకే, మీ వాయిస్ విన్నట్టుంది అందుకనే మేబీ. అవును మేడం, 2 days బ్యాక్ కాల్ చేశాను మేడం. అయితే సాటర్డే కాల్ చేశారు మీరు? కాల్ చేశాం మేడం. మరి చీర గెలుచుకున్నారా? లేదు మేడం, ఓడిపోయింది మేడం. ఆలోచించి చెప్పండి, ఖచ్చితంగా గెలుచుకుంటారు. అని చూస్తున్నారుగా చాలా మందికి వస్తున్నాయి చీరలు. చూస్తున్నాం కానీ మాకు వస్తుంది. మీకు కూడా వస్తుంది, మీకు కూడా వస్తుంది. ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది మీకు కూడా. ఓకే మేడం. ఓకేనండి, మీరు అలా డిసప్పాయింట్మెంట్ తో ఉండద్దు. ఏంటండి? ఈ రోజు అలాగైనా గెలిపించాలి మేడం అంటుంది. నేను గెలిపించడానికి క్లూ ఇస్తా, కానీ మీరు కొంచెం ఆలోచించండి. జస్ట్ టెన్షన్ పడకుండా అంతే. ఇప్పుడు కూడా మీరు కొంచెం డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు కొంచెం నిరుత్సాహంలో కనిపిస్తున్నారు. అస్సలు అలా వద్దు, యాక్టివ్ గా ఉండండి. అస్సలు టెన్షన్ పడద్దు. అందుకే కాండి ముందు మాట్లాడుతున్నాను చక్కగా. మనం మాట్లాడుకున్న తర్వాతే ఈజీగానే అడుగుతా. అవును, మీరు సినిమాలు చూస్తానన్నారా? లైట్ గా చూస్తారు. ఓకేనండి, లైట్ గా చూస్తారు అంటే ఎప్పుడు చూసారు? అవును, మీరు ఏంటండి ఏం చేస్తుంటారు? నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు మీరు, కానీ మీ వాయిస్ మాత్రం విన్నట్టుంది. చెప్పారు, ఇప్పుడు మర్చిపోయినా. చెప్పారు, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. 10th ప్రెసెంట్ ఖాళీగా ఉన్నా అన్నారు. అప్పుడు మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో కూడా ఏదైనా చేద్దాం అనుకుంటా అని కూడా అన్నట్టున్నారు. అవును మేడం. సో మరి ఏమిటండి, ఏం చేద్దాం అనుకుంటారు డిస్టెన్స్ లో? చూడాలి మేడం, ఇంకా ఏం ఆలోచిస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏదైనా మంచిగా చేయాలి. ఓకే మేడం. ఓకేనండి. సరే మరి అయితే మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? పొడుపు కథ అడుగుతాను మేడం. పొడుపు కథ అడగండి. మిమ్మల్ని అందరినీ కూడా ఒక పొడుపు కథ తీసుకొచ్చాను నేను, అడుగుతా. పళ్ళు ఉన్న నోరు లేనిది ఏంటి మేడం? ఏంటండి? పళ్ళున్న నోరు లేనిది. కళ్ళ? పళ్ళు 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 మేడం, టీత్. ఇది పండుగ సంబంధించిందా? లేదు మేడం, వస్తువుకు సంబంధించింది. వస్తువు? ఎలాంటి వస్తువు అది? అది దువ్వెన.
దువ్వెన కానీ ఇంకోటి ఆన్సర్ ఉంది మేడం. ఇంకొకటి కూడా ఉందా? చెప్పండి మీరు అయితే. అనుకున్నది చెప్పండి మేడం. దువ్వేనా? నేను దువ్వేన చెప్పా. అది నేను అనుకున్నది చెప్పండి మేడం. మీరు అనుకున్నదా? ఏముంది మీరు అనుకుందంటే? మళ్ళీ క్లూ ఇవ్వండి. మరి మీరు అనుకుని చెప్పాలంటే క్లూ ఇవ్వండి. మీరు ఏమనుకుంటున్నారు? అది వడ్రింగి వాళ్ళ దగ్గర ఉంటది మేడం. వడ్రంగి వాళ్ళ దగ్గర ఉంటుంది. బ్రషా? కాదు మేడం. దానికి పేరుందా అండి? రంపం. రంపం రంపం రంపం. అవును మేడం, కరెక్ట్ మేడం. ఓకేనండి, మరి నాకు గిఫ్ట్ పంపించాలి మీరు ఇప్పుడు. పంపిస్తాం మేడం. ఓకేనండి, మరి మిమ్మల్ని నేను క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతున్నా. తెలుసుగా మీకు 45 మేడం ఇందాక అడిగింది అడగచ్చు కదా మేడం? ఇందాక అడిగింది ఆల్రెడీ వినేసి క్వశ్చన్ రెడీ ఆన్సర్ రెడీ చేసి పెట్టుకున్నారు మీరు. లేదు మేడం, తెలుసు మేడం. అది తెలిస్తే ఇంకెందుకు అడగడం చెప్పండి. నేను ఇంకెందుకు అడగడం? అడగండి మేడం, ప్లీజ్ మేడం. అది అడిగితే ఇంకేముంది, వాళ్ళు డైరెక్ట్ గా మీకు నేను క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేసినట్టే. అయినా ఇప్పుడు లైన్ లో ఉండగా వినిపించింది మేడం క్వశ్చన్ మేడం, అందుకు మేడం. కరెక్ట్, కానీ మీరు ఆ టైంలో చేస్తుంటే ఆ కాలర్ మీరు అయి ఉంటే ఆ క్వశ్చన్ మిమ్మల్ని నేను అడిగేదాన్ని. మరి క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిపోయిన తర్వాత ఎలా అడగమంటారు చెప్పండి కరుణ్ గారు? అడగండి మేడం ప్లీజ్, ఈజీగా. అయ్యో, మీకు తెలుసు అని చెప్పిన తర్వాత ఇంకెలా అడుగుతా చెప్పండి? మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారంటే నేను మరీ దారుణంగా తెలుసు అని చెప్పిన క్వశ్చన్ ఆవిడకి మాత్రం చెప్పారు ఈవిడ, మాకైతే చెప్పరన్న ఫీలింగ్ లో ఉంటారు. ఏం సర్చ్ కూడా చేయలేదు మేడం, లైన్ లో ఉండి వేరే కాల్ అడిగారు కదా, తెలుసు మేడం నాకు. అదేలేండి, అదే. బట్ నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా, ఈజీగానే అడుగుతా మిమ్మల్ని. మీకు తెలుసు అని చెప్పిన తర్వాత నేను అడిగితే బాగుండదండి కరుణ గారు. అడగండి మేడం, ఈజీగా. ఈజీగా అడుగుతా, మీరు ఆన్సర్ చేయండి, ఓకేనా? ఓకే మేడం. ఏ సినిమా క్వశ్చన్ అడగను ఆలోచిస్తున్నా. అడగండి, ఈజీగా అడగండి మేడం. ఓకే, అయితే ఏం క్వశ్చన్ అడగ? సినిమా క్వశ్చన్ అడుగుతా, బట్ ఓకే అడుగుతున్నా చూడండి. అడగండి మేడం. ఓకే. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది, గీత రచయిత ఎవరు? అది ఏ సినిమాలోది? తెలుసుక పాట? మౌనంగానే ఎదగమని పాట ఉంటుంది కదా. 45 సెకండ్స్ టైం లిమిట్. టైం లిమిట్ 45 సెకండ్స్ అండి. క్వశ్చన్ మళ్ళీ అడగండి మేడం ఒకసారి. పాట ఉంది కదండి, మౌనంగానే ఎదగమని పాట. సో ఆ పాట ఏ సినిమాలోది చూడండి, మీకు మళ్ళీ కనిపిస్తోంది స్క్రీన్ పైన కూడా. ఏంటండి? ఆర్తి పట్నాయక్ కాదు, తప్పండి, తప్పు. ఆ సినిమా పేరు కూడా చెప్పండి. మ్యూజిక్ డైరెక్టర్, సారీ మ్యూజిక్ కాదండి, గీత రచయిత. అంటే లిరిసిస్ట్ ఉంటారు కదా, లిరిసిస్ట్ లిరిక్స్ రాస్తారు కదా, ఆ లిరిక్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. అదొక రవితేజ సినిమా అండి, రవితేజ సినిమా. నేను చెప్పిన ఈ పాట మౌనంగానే ఎదగమని పాట ఉంటుంది కదా, ఆ పాట రవితేజ సినిమా అది. ఏమండి కర్ణ గారు, టైం అయిపోయిందండి. నేను రవితేజ సినిమా అని చెప్పాను, పాట కూడా పాడి వినిపిస్తున్నా కానీ మీరు చెప్పట్లేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి, ట్రై చేయండి ఖచ్చితంగా. మీరు టెన్షన్ పడకుండా ఆలోచించండి, టైం అయిపోతుందని టెన్షన్లో ఉన్నారు మీరు. సో నెక్స్ట్ టైం ట్రై చేయండి కర్ణ గారు, ఖచ్చితంగా గెలుచుకుంటారు. సో నెక్స్ట్ కాలర్స్తో మాట్లాడదాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర, ఆడబిడ్డలంతా మాతో బుట్టులే. సో నెక్స్ట్ ఆ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. నిడదవోలు నుంచి కాల్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హలో, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? యశోద అండి. ఎస్, యశోద గారు. యశోద గారు ఏం చేస్తుంటారు? యశోద గారు హౌస్ వైఫ్ అండి, హోమ్ మేకర్ అన్నమాట. సో మరి ఏంటి ఈ టైంలో ఖాళీ దొరికిందా? అవునండి. అందుకేనండి ఈ టైంలో కొంచెం ఖాళీ దొరుకుతుందనే ఈ టైంలో ఈ ప్రోగ్రామ్ తో వస్తున్నాం, బీఆర్కే న్యూస్ పుట్టింటి పట్టుచీర కార్యక్రమం. మీ అందరితో మాట్లాడడం నిజంగానే బాగా అనిపిస్తోందండి. అవునండి, నాకు మీతో కూడా మాట్లాడడం బాగుందండి. మీ శారీస్ బాగుంది, ఈ రోజు మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏంటి ఏం చేస్తూ అంటే మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు యశోద్ గారు? వర్కర్స్ అండి, అంటే బిజినెస్ ఇంటికాడ చేసుకునేలాగండి, సిమెంట్ వర్కర్స్. ఓకేనండి, బిజినెస్ చేస్తుంటారు. ఏంటండి మీ హస్బెండ్ పేరు? గోపి గారండి. గోపి గారు, ఓకేనండి. పిల్లలా అండి యశోద్? 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలా? ఏం చేస్తున్నారు? పెద్ద అబ్బాయి మణి అండి, MBA చేశాడు, బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాడండి. చిన్న అబ్బాయి ఏమో బీటెక్ చదువుతున్నాడండి. పేరు? మణి, రోహిత్ అండి. రోహిత్ అండ్ మణి. ఓకేనండి, ఆల్ ది బెస్ట్. ఓకే, మరి ఏంటి ఈరోజు వంట ఏం చేశారు యశోద్ గారు?
పప్పు టమాటా అండి, చిక్కుడుకాయ ఫ్రై. పప్పు టమాటా చిక్కుడుకాయ ఫ్రై. చిక్కుడుకాయ ఈ టైం ఈ సీజన్ కదండి చిక్కుడుకాయ? అవునండి, సీజన్ అండి. వింటర్లోనే మనకి శీతాకాలంలోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అవునండి. ఓకే, ఆ చిక్కుడాకుల పైన కొంచెం మంచు అవి కూడా పడుతుంటాయి కదా, అవునండి. మంచు డ్రాప్స్, దాన్ని కూడా స్కిన్ డిసీజెస్ కి యూజ్ చేయొచ్చు అంటూ ఉంటారు. అవునండి, చేయొచ్చండి, బాగుంటుందండి. సో మరి ఏంటి మీకు ఏం చేస్తుంటారు ఖాళీగా టైం దొరికితే? ఖాళీ ఉంటే మిషన్ కుట్టడం, టీవీ చూడడం. ఓ, మిషన్ కుడతారా? అయితే టైలరింగ్ కూడా చేస్తారు? అంటే బయట కాదు, మీ మామూలుగా వరకు? మీ వరకు అవునండి. ఏం కుడుతుంటారు మీ వరకు? బ్లౌజెస్ మామూలుగా లేడీస్ సంబంధించినవి అవి కుడతానండి. ఓకే, లేడీస్ కి సంబంధించి కుడతారు. జెంట్స్ ఏం కుడతారా? షర్ట్స్ కానీ ప్యాంట్స్ అవి ఉండవండి. అయ్యే ఉండవు, మీ కుట్టుకుంటారు చక్కగా. అవునండి. ఓకే, మరి ఎలాంటివి ఇప్పుడు రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయి కదా? ఇంకా అటువంటి ఏమి ఉండవండి, ఓన్లీ నాకు సంబంధించిన లైనింగ్ బ్లౌజెస్ అటువంటి. ఓకే, సింపుల్ గా కుట్టుకుంటారు. అవునండి. ఓకేనండి. మరి ఏంటి మీ ఖాళీ టైంలో దొరికితే ఇది చేస్తాను అంటున్నారు. సో మరి ఏంటి సినిమాలు ఏం చూడరా మరి? సీరియల్స్ కానీ పుస్తకాలు? సినిమాలకి అంత టచ్ ఉండదు, తక్కువ. నేను సినిమా క్వశ్చన్ అడుగుతానేమో అన్న డౌట్ తోనే ఇలా చెప్తున్నారా? లేదండి, నేను వెళ్ళలేను సినిమాలకి, మామూలుగా ఇంట్లో చూస్తాను అంతే, టీవీలో వచ్చి ప్రోగ్రామ్స్ అటువంటి అంతేనండి. మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు చెప్పండి ఇప్పుడు? మమ్మల్ని మీ ఇష్టం, పాట పాడొచ్చు, డైలాగ్ చెప్పచ్చు, పొడుపు కథ చెప్పచ్చు, లేదంటే ఒక యూస్ఫుల్ టిప్ కానీ చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. పొడుపు కథ చెప్పమంటారా? చెప్పండి. ఈ రోజు అందరూ పొడుపు కథలు చెప్పారు. అది నాకు మాత్రమే సొంతం అవుతుంది, ఇతరులు వాడతారండి. నాకు మాత్రమే సొంతం అవుతుంది, ఇతరులు వాడతారా? మన ముఖమా? కాదండి. పేరు 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 అవునండి. అవును, పేరండి. నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ చేసేసా, మరి నేను గెలుచుకున్నాను. అవునండి. మరి నేను గెలుచుకున్నాను చెప్పండి. ఏదండి? మరి మీరు గెలుచుకుంటే, మీరు ఆన్సర్ చేస్తే మీరు గెలుచుకుంటారుగా పట్టు చీర. మరి నేనేం గెలుచుకున్నా? నేను ఆన్సర్ చేశానుగా మీకు. మీరు నాకు సులువైన క్వశ్చన్ అడగండి. సులువైన క్వశ్చన్, అదే నా గిఫ్ట్. సరేనండి. ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్? ఈ రోజు వారం రోజులు పెట్టి చూస్తున్నానండి. అవునండి, బిఫోర్ లాస్ట్ వీక్ స్టార్ట్ అయింది, 2 వారాలు అవుతుంది ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి. సో ట్రై చేస్తున్నారా? రోజు ట్రై చేస్తానే ఉంటున్నాను. మీకు ఎలా తెలుసు ఈ ప్రోగ్రామ్ వస్తున్నట్టు? నేను చూస్తానండి, ఇది బాగాను, అంటే న్యూస్ అవి అన్ని చూస్తాను. ఏం చూస్తారు బీఆర్కే న్యూస్ లో ఎక్కువ? శారీస్ అంటే మీరు ప్రోగ్రామ్స్ ఇస్తారు కదా, ఇండస్ట్రీ స్థలాల గురించి అటువంటి, అలాగా అవన్నీ చూస్తాను. సరదాగా టైం పాస్ అవుతుంది. పొద్దున్నే గురువు గారితో మాట్లాడతారు కదా. అవునండి. అవును, వయసు వస్తానన్నారా. ఓకే, అయితే చూస్తున్నారు అనమాట. వచ్చి రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్స్ అవి చూస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్ రియల్ ఎస్టేట్ అంటే మీకు? లేదండి, అలా టైం పాస్ కి చూస్తుంటాను అలా. ఓకే, అలా టైం పాస్ కి చూస్తూ ఉంటారు. ఓకేనండి. మరి ఇప్పుడు నన్ను అడిగేసారుగా మీ క్వశ్చన్, మీకు కొన్ని క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా మిమ్మల్ని కూడా. 45 సెకండ్స్ టైం లిమిట్ తెలుసుగా మీకు? ఆ స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతుంది. సులువైన ప్రశ్న అడగండి. సులువైంది అడుగుతా. సరే, అయితే అడిగేస్తున్నా మిమ్మల్ని. చెప్పండి. ఓకే, ఒకే సినిమాలో ఎక్కువ పాత్రలు పోషించిన నటుడు ఎవరు? ఎన్ని పాత్రలు పోషించారు? ఆ సినిమా ఏంటి? కమల్ హాసన్ గారండి. ఓ, కరెక్టేనండి. ఓకే, యాక్టర్ పేరు చెప్పారు, కమల్ హాసన్ హీరో. ఎన్ని పాత్రలు పోషించారు? 10 అవతారు, 9, 5, 10 అవతారాలు. ఎస్, 10. ఇంకొకటి చెప్పాలి మీరు. ఓకేలేండి, 2 చెప్పేశారుగా, ఇచ్చేస్తున్నాం. మీరు అడిగారు కదా, అందుకే నేను ఇంకా 3వ దానికి ఆన్సర్ చేయకపోయినా ఇచ్చేస్తున్నాం. గెలుసుకున్నాను, మా అబ్బాయిని దగ్గర కూర్చోబెట్టుకుని మరీ అడిగి మిమ్మల్ని 3 క్వశ్చన్స్ నేను ఎన్ని అడిగా అంటే మిమ్మల్ని 3 క్వశ్చన్స్, అందులో 3 ఆన్సర్లు చెప్పాలి నాకు. అంటే 3 పాయింట్లు చెప్పాలి మీరు. 2 పాయింట్లు చెప్పారు, దట్స్ ఓకే, పర్వాలేదులేండి. మీరు అడిగారు కదా. ఓకేనండి. మీ శారీ మీకు వచ్చేస్తుంది త్వరలో. మా వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు. మీకు శారీ త్వరలో వస్తుంది. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ యశోద గారు. థ్యాంక్ యూ. తోషిని గారు నెక్స్ట్ మనకి కాలర్ లైన్ లో రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ తోషిని గారు. హాయ్ అక్క. హాయ్ తోషిని. ఓకే తోషిని, ఏం చేస్తున్నావు? బీటెక్ 3rd ఇయర్ అక్క. ఓకే, బీటెక్ 3rd ఇయర్. ఓకే, అయితే నువ్వు అనొచ్చుగా? అనొచ్చక్క. ఎందుకంటే అనిపిస్తోంది నాకు వాయిస్ వింటుంటేనే. తోషిని చాలా
లేదు లేదు తోషిని, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఆల్రెడీ కాల్ చేసావు. బట్ ఓడిపోయాను అక్క. కాల్ చేసావు, అవును చూసావు కదా, ఇంతకు ముందే కాల్ చేసి గెలుచుకున్నారు పట్టు చీర. లేదక్క ఓడిపోయాను ఆహా, అక్క. నువ్వు కాదు, ఇంతకు ముందు కాల్ చేశాను యశోద గారు. విన్నానక్క, అంతా చూసారుగా. మరి తోషిని నువ్వు కూడా గెలుచుకోవాలి. ఈసారన్నా గెలుచుకుంటానక్క. ఈ రోజు ఏంటి మీతో మాట్లాడడానికి చేస్తున్నాను అక్క. నేను మీతో ఓడిపోతే నీతో మళ్ళీ మాట్లాడొచ్చు కదక్క, అందుకని చేస్తున్నాను. థ్యాంక్ యూ తోషిని, థ్యాంక్ యూ. మరి ఏంటి ఈ రోజు, ఏంటి ఈ రోజు స్కూల్ లేదా, కాలేజ్ లేదా? లేదక్క, ఎగ్జామ్స్ ఉన్నాయి. సో జస్ట్ ఇంకా 1 వీక్ ఉంటాను. సో ఇంక 1 వీక్ ట్రై చేస్తున్నాను అక్క. 1 వీక్ అంటే ఏంటి, ఇక్కడ లేకపోతే వేరే చోట? ఓన్లీ ఇంట్లో 1 వీక్ ఉంటాను అక్క. ఇంకా నెక్స్ట్ ఇంకా కాలేజ్ కి, ఓకే, కాలేజ్ అంటే డే స్కాలరే కదా? ప్రెజెంట్ డే స్కాలరే అక్క, బట్ తర్వాత ఇంకా హాస్టల్ వెళ్ళాలి. ఓకే, హాస్టల్ కి చేంజ్ అవుతున్నా. ఓకే అవునక్క, ఇంకప్పుడు చేయడానికి కూడా నేను లేనక్క. మిమ్మల్ని చాలా మిస్ అయిపోతాను అక్క, మీ ప్రోగ్రామ్ ని, మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ తోషిని. నువ్వు కాల్ చేయి. ఓకే, నువ్వు స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టు, బట్ నీకు వీలున్నప్పుడు కాల్ చేయి మొబైల్లో. అంటే ఏ రోజైనా, ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే ఉంటుందా కాలేజ్? ఉంటది అక్క, బట్ సెకండ్ సాటర్డేస్ అలా ఆ రోజు కాల్ చేయి. లేకపోతే ఏ రోజైనా నీకు హాలిడేస్ వస్తూ ఉంటాయి కదా, ఆ టైంలో ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేయి. తప్పకుండా చేస్తాను అక్క, మీతో మాట్లాడడానికన్నా చేస్తాను అక్క నేను. థ్యాంక్ యూ తోషిని, థ్యాంక్ యూ. మరి ఏంటి ఈరోజు మీ అమ్మగారు ఏం చేశారు వంట? ఈరోజు ఏం తిన్నావు? అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అక్క నేను. అమ్మమ్మ గారు నార్మల్ గా చేశారు మునక్కాడ కర్రీ అని. మునక్కాడ కర్రీ, మునక్కాడతో చేశారు. ఓకే, మునక్కాడ కర్రీ అంటే మంచిదే కదా, అంటే వాళ్ళు పాత స్టైల్లో చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా తోషిని, ఎలా ఉందంటే అందరూ కూడా పాత రోజులకు వెళ్ళి మీ వాళ్ళు అంటే మీ అంతకుముందు జనరేషన్స్ ఎలా ఫాలో చేస్తారో, ఎలా కుకింగ్ స్టైల్ ఉంటుందో అదే ఫాలో అని చెప్తున్నారు ఇప్పుడు. చూస్తున్నావు కదా, అమ్మగారు అలాగే చేస్తారు మొత్తం పాత పద్ధతిలో. సో అదే మనకి మళ్ళీ తీసుకోవాలి. మనం దానికి అలవాటు పడి ఉంటాం, జెనెటికల్ గా కావచ్చు, మన హెరిడిటరీ ఏదైనా కానీ దానికి అలవాటు పడి ఉంటాం కదా. సో ఆ స్టైల్లోనే వండుకోండి అని చెప్తున్నారు. బట్ అఫ్ కోర్స్ అప్పుడప్పుడు మనం ఇవి కూడా చేస్తాం అనుకో, ఇప్పుడు కూడా తింటూ ఉంటాం, కాకపోతే అవే బెటర్ అని చెప్తున్నారు మనందరికి. సో నువ్వు లక్కీనే నిజంగా. సో మరి మీ అమ్మమ్మ గారికి కూడా నమస్తే చెప్పు. మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అక్క చాలా. మిమ్మల్ని చూస్తూ ఉంటారు రోజు. మీ పొద్దున గురువు గారిది కూడా పెడతారు అక్క. గురువు గారి ప్రోగ్రామ్ వస్తుంది, ఆనంద సిద్ధి పెడతారు. రుద్రాక్షకు సంబంధించిన అది కూడా చూస్తారు. బాగా ఫాలో అవుతారు అక్క అమ్మమ్మ గారు. మీ అమ్మమ్మ గారు అదే. అండ్ ఇంకా చాలా వస్తుంటాయి తోషిని మనకి ఇందులో. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, స్క్రీన్ టైం వస్తూ ఉంటుంది. కావాలంటే సినిమా ప్రోగ్రామ్ చూడొచ్చు, న్యాయ సలహాలు చూడొచ్చు, లాయర్స్ ప్రోగ్రామ్. చూస్తారు అక్క, అన్ని చూస్తారు. నన్ను కూర్చోపెట్టి మరి చూపిస్తారు, నేర్చుకో అని చెప్పి. ఇంకా అన్ని రకాలు వస్తూనే ఉంటాయి. బీఆర్కే న్యూస్ పెట్టి చూడండి, ముందు ఆ క్వశ్చన్స్ కూడా తీసుకొస్తాం. ఆల్ ఎంటర్టైన్మెంట్ అక్క మీ న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ తోషిని, థ్యాంక్ యూ. మరి ఏంటి ఈ రోజు మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తావు? సాంగ్ పాడతాను అక్క. పాడు తోషిని, పాడు. అనుకో లోపల అయిపోదాదంటే చూడలా, వెనకేమి కలా రావాల్సింది నీదలా, కొట్టే ఉరుములని చేపట్టే చినుకులని రానున్న వదనాలుగా ముందే మలా సాగిపోవాలా. హే హే నీవే 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 నింగి నేలా నీవే, నేను నమ్మావంటే అందంది లేదే. నీవే 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 నీలో ప్రాణం నీవే, నీకే ధైర్యం ఉన్నన్నాళ్ళు నిన్నెవరు కోరుంటారే. అంతే అక్క. బాగా పాడవు తోషిని, కానీ నాకు పాట బాగుంది, నీ వాయిస్ బాగుంది, కానీ ఎందులోది పాట? హాయ్ నాన్నలదక్క. హాయ్ నాన్నలో పాట ఇది? ఓకే, అంటే మళ్ళీ నాకు మర్చిపోయాను ఆ సాంగ్ అయితే, కానీ బాగా పాడు. మరి నాకు మంచి పాట పాడి మమ్మల్ని ఎంటర్టైన్ చేసావు కాబట్టి
నిన్ను మెయిన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతే తెలుసుగా నీకు 45 సెకండ్స్ టైం లిమిట్. స్క్రీన్ పైన క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. మళ్ళీ నీకు ఏమైనా డౌట్ ఉంటే నేను కూడా రిపీట్ చేస్తా. ఓకే అక్క. మరి నిన్ను ఏ సినిమా అడగను అని చూస్తున్నా. ఈజీ అడగండి అక్క. ఈజీ క్వశ్చన్ అడగనా? అవునక్క, 3సారి కదా, ఈసారి గెలిపించేయండి నన్ను. గెలిపించనా? మరి ఏం అడగను నిన్ను అని ఆలోచిస్తున్నాను నేను. సరే అయితే ఆ సినిమా క్వశ్చన్ అడుగుతా తోష్ని. ఓకే అక్క. ఓకే అడిగేస్తున్నా. అడిగిన క్వశ్చన్ ఇందాక నేను ఓకే అడిగేస్తున్నా చూడు. చిన్న పిల్లలు అనాథాశ్రమంలో ప్రార్థన గీతంగా పాడుతున్న గీతం ఏది? ఈ మధ్యకాలంలో నువ్వు చూడొచ్చు. చిన్న పిల్లలు అది సినిమా పాట. సినిమా పాట ఎక్కువగా మనకి ఈ అనాథాశ్రమాలు ఉంటాయి కదా, ఆర్ఫనేజ్. సో ఆర్ఫనేజెస్ లో ఎక్కువగా ఈ పాటే పాడుతూ ఉంటారు ఈ అనాథాశ్రమాల్లో. అది ఒక సినిమా పాట. ఇది పిల్లలు దేవుడు చల్లని వారే. కాదు కాదు, ఆ పాట కాదు, అది ఆ పాట కాదు. అది సినిమా పాట, ఈ మధ్య కాలంలో పాట. నేను ఇందాక అడిగాను కూడా ఆ క్వశ్చన్ కి సంబంధించి ఒక రిలేటెడ్ క్వశ్చన్. అడిగిన క్వశ్చన్ అక్క. నేను క్వశ్చన్ అడగలా, దానికి రిలేటెడ్ గా అడిగా ఆ పాట. నేను నా ఆటోగ్రాఫ్ ఆ మూవీ అక్క. ఏంటి చెప్పాలి మరి నాకు? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. మౌనంగానే ఎదగమని. ఎస్ ఎస్ ఎస్, కంగ్రాచులేషన్స్ తోషిని, పట్టుచీర గెలుచుకున్నావు. తోషిని తొందరలో పట్టుచీర నీ దగ్గరకు వచ్చేస్తుంది. సో పట్టుచీర తొందరలో నీ దగ్గరకు వచ్చేస్తుంది. నీ నెంబర్ ఆల్రెడీ నోట్ అయ్యి ఉంది. మా వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు. మళ్ళీ మళ్ళీ కాల్ చేయి, వీలు చూసుకుని నువ్వు ఖచ్చితంగా పట్టుచీరలు మళ్ళీ మళ్ళీ గెలుచుకోవాలి. సో చూశారు కదా ఈరోజు కార్యక్రమం, చూసారుగా ముగ్గురు గెలుచుకున్నారు. ఆల్మోస్ట్ చాలామంది గెలుచుకున్నారు. సో మరి మీరు కూడా కాల్ చేయండి. సాటర్డే వరకు వస్తుంది ఇది. సోమవారం నుంచి మంగళవారం వరకు ఈ ప్రోగ్రాం వస్తూనే ఉంటుంది. ఐ మీన్ టు సే శనివారం వరకు వస్తుంది, సోమవారం నుంచి శనివారం వరకు. అండ్ మీరు ప్రతిరోజు 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో కాల్ చేయండి, పట్టుచీరలు గెలుచుకోండి. సో రేపు కూడా ఇదే టైంకి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్. నమస్తే.